ఒక్క వీడియో యూట్యూబ్లో 500 కోట్లకు పైగా వ్యూస్. అదే హనుమాన్ చాలీసా, అది కూడా హిందీలో. ఇంతలా రికార్డ్ వ్యూస్ ఎలా వచ్చాయి? దేశ జనాభా 125 కోట్లు అనుకుందా. అందరూ 4 సార్లు చూస్తే గానీ 500 కోట్ల వ్యూస్ రావు. మొత్తం జనాభాలో యూట్యూబ్ యూజర్స్ ఎంతమంది? అందులో హిందీ వీడియోని చూసే వాళ్ళు ఎంతమంది? ఇంత పెద్ద ఎత్తున చూసారంటే హనుమాన్ చాలీసాపై వాళ్ళ నమ్మకం ఏంటి? భక్తిభావం ఏంటి? అసలు హనుమాన్ చాలీసా ఎందుకు చదవాలి, ఎందుకు చూడాలి? అందులో అంత విశిష్టత ఏముంది? ఒక్క వీడియో యూట్యూబ్లో 500 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అదే హనుమాన్ చాలీసా, అది కూడా అది హిందీలో ఉంది. ఇంతలా రికార్డ్ వ్యూస్ ఎలా వచ్చాయి? దేశ జనాభా 125 కోట్లు అనుకుందాం. అందరూ 4 సార్లు చూస్తే గానీ 500 కోట్ల వ్యూస్ రావు. అయితే మొత్తం జనాభాలో యూట్యూబ్ యూజర్స్ అంటే యూట్యూబ్లో చూసి ఉండేవాళ్ళు ఎంతమంది అనేది ఒక ప్రశ్న. అందులో హిందీ వీడియోని చూసే వాళ్ళు ఇంకెంతమంది? ఇంత పెద్ద ఎత్తున చూసారంటే హనుమాన్ చాలీసాపై వాళ్ళ నమ్మకం ఏంటి? భక్తిభావం ఏంటి? అసలు హనుమాన్ చాలీసా ఎందుకు చదవాలి, ఎందుకు చూడాలి? అందులో అంత విశిష్టత ఏముంది? రైట్, హనుమాన్ చాలీసా అసలు ఎందుకు ఈ స్థాయిలో అందరూ నమ్ముతూ ఉంటారు? లేదంటే వింటే ఏంటి, చదివితే ఏంటి అనేది మాట్లాడదాం. మనతో పాటు వెంకటేశ్వరరాజు గారు ఉన్నారు ఆర్ఎస్ఎస్ నుంచి. నమస్తే అండి. నమస్కారమ్మా. హనుమాన్ చాలీసా సాధారణంగా పిల్లలు నైట్ టైం పడుకునేటప్పుడు కానీ, లేదంటే ఒక భయంగా ఉన్నప్పుడు కానీ, ఒక ధైర్యం కోసం కానీ చూస్తూ ఉంటాం. కానీ ఇది ఏకంగా ఒక రికార్డే సృష్టించింది. 500 crores ఆఫ్ వ్యూస్ వచ్చాయి ఒక్క హిందీలో ఉన్నటువంటి హనుమాన్ చాలీసాకి. సో దీని ప్రాముఖ్యత, ప్రాధాన్యత అంటే ఏం చెప్తారు? మనోజవం మారుతతుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయూధ ముఖ్యం, శ్రీరామదూతం శరణం ప్రపద్యే. మా హనుమంతుడు అనగానే మనకు గుర్తుకొచ్చేది ధైర్యము, శౌర్యము, వీర్యము, తర్వాత మనకు అంతులేని ఒక బ్రహ్మాండమైనటువంటి మన వెనుక ఒకరున్నారు అనేటువంటి ధైర్యం వస్తుంది. అందుకొరకే ఆయన మనోజవం మారుతతుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. మామూలు మనిషి కాదమ్మా. అతను అన్నిట్లలో అష్ట సిద్ధులు, నవ విధులు. ఆయన కర్తలామలకం. అష్ట సిద్ధి నవ విధికే దాత అనంటే ఆ యొక్క అష్టసిద్ధులు కలిగినటువంటి వ్యక్తి, నవ విధులు కలిగినటువంటి వ్యక్తి మామూలు కాదు ఆయన. తర్వాత అదే విధంగా సంకట హఠై మిఠై సౌపీరా, ఎవరికైతే ఐహికమైనటువంటి బాధలు ఉంటాయో మానవులలో, ఆ యొక్క బాధలను తీర్చేటువంటి భగవంతుడు. అంటే నిజంగా కూడా ఇంకొక విషయం కూడా, భూత పిశాచ నికట నహి ఆవే. ఆయనను తలుచుకుంటే భూతాలు, పిశాచాలు ఏవైతే ఉన్నాయో అవి దగ్గరికి దరి కూడా చేరవు అనేటువంటి భావన ఒకటి ఉంటుంది. తర్వాత ఇంకొక మనం ముఖ్యంగా చూడాలంటే భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కానీ మనమేమో ఆంజనేయుడు అంటాం.
రాజస్థాన్ అటువైపు ఉత్తర భారతదేశంలో బాలాజీ అంటాం, అక్కడ బాలాజీ అంటారు వాళ్ళు. అండ్ మనం బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామిని బాలాజీ అంటాం, కానీ అక్కడ బాలాజీ అంటే ఆంజనేయ స్వామి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, భారతదేశంలో ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ ఊళ్ళోనైనా ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. అంటే ఎందుకు ఉంటుంది అనేటువంటిది మనం ఒకసారి ఆలోచిస్తే, ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు. అంటే విషయం ఏంటంటే, ఆ యొక్క క్షేత్రం, ఆ యొక్క ఏదైతే ఆ ఏరియా ఉంటుందో, ఆ ఊరు ఉంటుందో, ఆ యొక్క ప్రాంతం ఉంటుందో, ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా సుభిక్షంగా మంచిగా, తర్వాత భూత పిశాచాలు రాకుండా, ఎటువంటి అక్కడ ఉండేటువంటి అన్ని ప్రాణులను కూడా రక్షించేటువంటి బాధ్యత తీసుకునేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారే ఆంజనేయ స్వామి. అయితే ఇంకొక విషయం కూడా, కర్తవ్య పాలన అనేటువంటిది ఆయనలో మనం నేర్చుకోవాలి. తర్వాత రామదాస, రాముడికి దాసుడు. అంటే అర్థం ఏంటంటే, తను ఎవరినైతే నమ్మినాడో ఆ వాళ్లకు ఏదైనా సరే చేయడానికి సిద్ధము అనేటువంటి దానికి, నమ్మకానికి ప్రతీక ఆంజనేయ స్వామి. అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అన్ని దిక్కులు చూస్తారు. ఒక దక్షిణ దిక్కుకు అమ్మ సీతమ్మ వారు వెళ్ళి, సీతమ్మ వారిని తీసుకెళ్ళిన తర్వాత అన్ని దిక్కులు చూసొస్తారు. ఏ దిక్కులో లేరు, ఒక్క దక్షిణ దిక్కుకు మాత్రమే చూడలేదు. ఆ దక్షిణ దిక్కుకు వెళ్ళాలి, చూసి రావాలి అంటే ఏంటంటే, ఒక హర్డిల్ ఉంటుంది అక్కడ. అక్కడికి వెళ్ళడానికి, అందరూ వెళ్ళడానికి వీలు లేకుండా ఉంటుంది. ఏంటి వీలు లేకుండా ఉంటుందంటే, సముద్రం ఉంటుంది అక్కడ. ఆ సముద్రాన్ని దాటాలి, ఆ సముద్రాన్ని లంఘించాలి. అయితే అందరూ కూడా కూర్చొని తీర్మానం చేస్తుంటారు, ఎవరు పోతారు. అన్ని దిక్కులలో లేదు, ఏ దిక్కులు లేదు, తూర్పు లేదు, పడమర లేదు, ఏ దిక్కున కూడా ఉత్తరం లేదు, ఒక దక్షిణం మాత్రమే వెళ్ళాలి. దక్షిణం వెళ్ళగలిగేటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి జాంబవంతుడు, తర్వాత రాముడు, లక్ష్మణుడు, వాళ్ళందరూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటే, ఈయన మామూలుగా వెళ్ళి ఎక్కడో కూర్చొని ఆడుకుంటుంటాడు. అయితే అక్కడికి వెళ్ళగలిగేటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే, ఓన్లీ ఆంజనేయ స్వామికి మాత్రమే ఉంది అని చెప్పేసి అనుకుంటారు. అనుకొని ఆయన దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, అయ్యా ఆంజనేయ స్వామి, మీరు దక్షిణ దిక్కుకు వెళ్ళాలి, అమ్మ సీతమ్మ వారు అక్కడ ఉందేమో చూసి రావాలి. అంటే దక్షిణ దిక్కున ఏముంది, శ్రీలంక ఉంది, అక్కడ వెళ్ళి చూసి రావాలి అని చెప్తే, అయ్యో నేను ఎలా వెళ్ళగలుగుతాను, ఇంత సముద్రాన్ని నేను లంఘిస్తానా అని చెప్పంటే, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. అయ్యా మీరు వెళ్ళగలుగుతారు అనేటువంటి ఆయనకు చెప్పిన తర్వాత, అప్పుడు ఆయన యొక్క ఆకారాన్ని బ్రహ్మాండంగా పెంచి ఒక్కసారి లంఘిస్తాడు. లంఘించిన తర్వాత చూడండి, మైనాక పర్వతం వస్తుంది ముందు. మైనాక పర్వతం వచ్చిన తర్వాత ఆ మైనాక పర్వతం అడుగుతుంది, అయ్యా నా మీద కొద్దిసేపు సేద తీరి విశ్రాంతి తీసుకొని మీరు వెళ్ళండి అని చెప్పి ఆంజనేయ స్వామిని కోరుతుంది. కోరితే ఏమంటాడు తెలుసా, నేను ఒక కార్యార్థనై వెళుతున్నాను, నేను ఎక్కడ ఆగను, నేను నా రాముడు, నా వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే నాకు కార్యం ఇచ్చారో ఆ మొత్తం ఆ కార్యాన్ని నేను సిద్ధి చేసిన తర్వాత, సో ఎంత కష్టాల్లో ఉన్నా దేన్నైనా సరే అధిగమించడానికి సాహసంతో ఉండడం కోసం, ధైర్యంతో ముందుకెళ్ళడం కోసం ఆ హనుమాన్ని మనం పఠిస్తూ ఉంటాము. అందుకోసమే ఇంకొక విషయం, ఇందులో ఒక ధర్మ సూక్ష్మం ఉంది, చెప్తాను నేను. ఒక చిన్న ఉద్దేశం ఎందుకు చెప్తున్నానంటే, ఇది అంత ఆ 100 యోజనాల దూరం ఉన్నటువంటి సముద్రాన్ని ఆయన లంఘిస్తాడు. లంఘించిన తర్వాత మైనాక పర్వతం ఏమంటుందంటే, విశ్రాంతి తీసుకోమంటే నేను తీసుకోరు, అంటే కార్యార్థనై వెళుతున్నాను, ఆ కార్యం పూర్తి చేసేంత వరకు నేను ఎక్కడ విశ్రాంతి తీసుకోను అంటాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత సింహిక అనేటువంటి రాక్షసు వస్తుంది. ఆ సింహిక అనేటువంటి రాక్షసు ఏమంటుందంటే, నా నోట్లోకి వచ్చేసి నువ్వు వెళ్ళిపోతే నేను ఇక్కడి నుంచి పంపిస్తానంటది. ఆమె అనేంత లోపలికి వెళ్ళిపోతాడు, సూక్ష్మ రూపం ధరించి బయటకు వచ్చేస్తాడు. నేను గెలిచానంటాడు. ఆమె నమస్కారం పెట్టి వెళ్ళిపోమంటుంది. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సురస అనేటువంటి రాక్షసు వస్తుంది, భీకరాకారంగా వస్తుంది. ఆ సముద్రం లోపటి నుంచి భీకరాకారంగా వస్తే, ఈయన యొక్క శరీరాన్ని బ్రహ్మాండంగా పెంచుతాడు. పెంచి ఒక్క భయానకమైనటువంటి గుద్దుతాడు. గుద్దుతే అధపాతాళానికి లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత నేను ఒక గంధర్వ కన్యను, నా యొక్క శాప విముక్తి అయిపోయింది, నేను వెళుతున్నాను, మీకు నమస్కారం అని చెప్పి వెళ్తుంది. అయితే విషయం చెప్తున్నానండి, ఒక్క విషయం. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను తర్వాత చెప్తాను. ఒక్క విషయం. అయితే అక్కడి నుంచి లంకిణి దగ్గరికి వెళ్తాడు. లంకిణి ఆపుతుంది. ఆ స్త్రీల లోపలికి వెళ్లకుండా ఆ లంకిని చంపేస్తాడు, లోపలికి వెళ్తాడు అశోకవనంలో. అంటే ఇవి ఎందుకు చెప్తున్నానంటే,
ఏ యొక్క సందర్భంలో ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా చేయాలి, ఏ విధమైనటువంటి రిటాలియేషన్ చేయాలి అనేటువంటి భావన ఆయనలో ఉంది అనేటువంటిది మనకు ఒక నిదర్శనం ఇది. ఓకే, చూడండి, ప్లీజ్ సూక్ష్మ కంక్లూడ్. రూపం ధరిస్తాడు, భీకరాకు రూపం ధరిస్తాడు. తర్వాత ఇంకొక ముఖ్య విషయం, అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని చూస్తాడు, అంగుళీకం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మామూలుగా ఉండడు, అశోకవనాన్ని ధ్వంసం చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే ఆయన పట్టుబడాలి. పట్టుబడిన తర్వాత ఏది రావణ దర్బార్కు తీసుకెళ్తారు. ఎందుకు రావణ దర్బార్ తీసుకెళ్ళాలి, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, అంత ధ్వంసం చేయవలసిన అవసరం ఏముందంటే రావణుని దగ్గర ఎంత బలం ఉంది, ఎవరెవరు ఉన్నారు, నా రాముడు మేమంతా గెలుస్తామా, ఇతనితో గెలుస్తామా, అతని యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటిది గ్రహించడానికి రావణాసురుడు దగ్గరికి వెళుతాడు. ఇతను వెళ్ళి అదంతా గ్రహిస్తాడు. అవును, అవంతా మనం చూసాం, మన కాన్సెప్ట్. పిల్లలకి చెప్తూ ఉంటాం. అందుకోసమే ఈ రోజు హనుమాన్ చాలీసాకి ఇంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత రావడం మనం చూసాం. సో ఒక హనుమంతుడు అంటే ఒక ధైర్యం, ఒక బలం, ఒక నమ్మకం, ఏదైనా చేయగలం అనే ధైర్యం అయితే వస్తుంది. అదే దీనికి నిదర్శనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.